హాయ్ గాయ్స్, ఆక్వా ఫార్మింగ్ లో రోజు డే 6 డే 7 అంటే డే 7 వరకు 1C నెంబర్ ఫీడింగ్ అయితే ఇచ్చుకున్నాను. అదే డే 8 కి వచ్చేసరికి 2C నెంబర్ ఫీడ్ ని అయితే పెడుతున్నాను. ఒకవేళ చెరువులో సైజ్ వేరియేషన్ గానీ ఉంటే ఆ 1C నెంబర్ ఫీడ్ ని 2C నెంబర్ ఫీడ్ ని ఒక 3 days వరకు మిక్స్ చేసి ఫీడింగ్ అయితే ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మాక్సిమం సైజ్ వేరియేషన్ కవర్ అయిపోతుందని చెప్పలేను గానీ ఎంతో కొంత అయితే కవర్ అవుతుంది. ఆ 1C నెంబర్ ఫీడ్ కి 2C నెంబర్ ఫీడ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఆ 1C ఫీడ్ అనేది కొంచెం పౌడర్ అయితే ఉంటుంది. అదే ఈ 2C నెంబర్ ఫీడ్ అయితే కొంచెం దాని మీద పెద్దగా అయితే ఉంటుంది. చెక్ ట్రే అనేది మాక్సిమం 15 days తర్వాత అయితే పెట్టుకుంటారు. చెక్ ట్రే పెట్టుకున్న తర్వాత మన చెరులో నెంబర్ ఎంత ఉందో మన డైలీ ఎంత ఫీడింగ్ ఇవ్వాలో మాక్సిమం చెక్ ట్రే చెప్పేస్తుంది. చెక్ ట్రే పెట్టక ముందు వరకు ఇచ్చే ఫీడింగ్ నే మనం బ్లైండ్ ఫీడింగ్ అంటాం. ఈ బ్లైండ్ ఫీడింగ్ గురించి చాలా వీడియోస్ లో చెప్పాను ఆల్రెడీ. ఒకవేళ 1,00,000 నెంబర్ కి 18 days వరకు బ్లైండ్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నా హైలైట్స్ లో అయితే చెక్ చేయండి. బ్లైండ్ ఫీడింగ్ అనే కాదు గానీ 1,00,000 నెంబర్ కి డే 1 నుంచి డే 120 వరకు ఎంత ఫీడింగ్ ఇవ్వాలో మొత్తం అన్ని మెన్షన్ చేశాను. వీలైతే ఒకసారి చెక్ చేయండి. డే 8 టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఈ 2C నెంబర్ ఫీడ్ కి 2050 రూపీస్ అయితే వచ్చాయింది. డే 9 వీడియోలో అసలు చెరువు దగ్గర కుళ్ళు కుతంత్రాలు ఎలా ఉంటాయో, చెరువు దగ్గర రియాలిటీ ఎలా ఉంటుందో అయితే చెప్తాను. ఆ 1C నెంబర్ కి 2C నెంబర్ కి డిఫరెన్స్ చెప్పినందుకు ఎవరన్నా ఫీల్ అవుతే సారీ. అంటే మన వీడియోలు కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఎంత విడిమర్చి అయితే చెప్పాను. ఈ రోజుకి ఇంతే. మరి డే 9 వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.